నేను ఒక విషయం చెప్తానండి, బయట మహిళలు వెళ్తే కనీసం ఎక్కడైనా వెళ్తే వెళ్ళడానికి టాయిలెట్స్ లేవు. బయట దేశాలు చూస్తే ప్రభుత్వ పరంగా బయట టాయిలెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మహిళ బయట వెళ్తే 2-3 గంటలు, పొద్దున్న 6 గంటలు ఎక్కడ వెళ్తారండి వాళ్ళు? అలాంటివి చేయండి మీరు, అలాంటివి నిర్మించండి. అప్పుడు ఈ 150 కోట్లు ఈయన ఆడడానికి మాత్రమే ఇస్తారా? ఈయన ఆడడం కోసం, మెస్సీని పిలవడం కోసం 150 కోట్లు ఇస్తారా? ఆర్గనైజేషన్స్ వాళ్ళ అన్న కొడుకు దాంట్లో ప్లేయర్ గా వచ్చేసి చూపించారు. అదే విధంగా మనవడికి కూడా వచ్చేసి చిన్న పిల్లగాడికి ఫుడ్ బాల్ ఏంటిది ఫ్యాషన్ షో ఇది వచ్చేసి ఆయన పిల్లగానికి కూడా వేసేసి నువ్వు డ్రెస్ వేసి చూపించడానికి ఉన్న ఏంటి ప్లేయర్లను నువ్వు ఎందుకు వాళ్ళకి ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నావు? ఇండియా నుంచి మన తెలంగాణ నుంచి ఎందుకు ఫుట్బాల్ ప్లేయర్ ని పెంచలేకపోతున్నావు? వాళ్ళని ఆడించు, అప్పుడు నీకు వచ్చేసి వస్తుంది. నువ్వు వచ్చేసి ఆడడానికి పదవి ఉన్నది నీకు ఓన్లీ మన తెలంగాణలో ప్రజలను చూసుకోవడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫండ్ ఎలా తీసుకురావాలి దాని మీద నువ్వు చేయాలి తప్ప నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కరెక్ట్ గా నిరూపించుకోలేకపోయినా, అవి కాకుండా వచ్చేసి నువ్వు టైం వేస్ట్ చేసుకోవడానికి 500 కోట్లు పెట్టి మెషిన్ తీసుకొచ్చేసి 10 లక్షలు ఒక ఫోటో అని చెప్పి చెప్పడం కొంచెం సిగ్గుసేట్. అంటే దాంట్లో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దేశంలో ఏం జరుగుతుంది, యూరియా సమస్య ఇప్పుడు ఎక్కడ పోయి వీళ్ళందరూ ఏం మాట్లాడలేదు ఎందుకు? తెలంగాణలో ఉన్న అన్నం తినడానికి కూడా అన్నం తినేది వ్యవసాయ పనులకు, వాళ్ళకు వచ్చేసి ఆదుకోలేకపోయాడు. యూరియా అనేది ఇప్పటిదాకా చేయలేకపోయాడు. అవి కాదు ఆ సమస్యలు. ఈయన ఫుట్బాల్ ఆడితేనే వచ్చేసి కోట్లు వచ్చాయా? ఎంత కోట్లు వచ్చాయి? ఇప్పుడు మొన్నటిదాకా అన్నాడు కదా నన్ను పోస్తే కూడా పైసలు లేవన్నాడు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడటం వల్ల ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు లెక్క ఇవ్వాల్సిందే. 100% ఇవ్వమని చెప్పాడు. ఎందుకంటే ఎక్కడైతే ఇది అవినీతిని నిర్మూలించాలన్న అంశం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉన్న అవినీతిని, తెలంగాణలో ఉన్న అవినీతిని మట్టు పెట్టడానికి మా ప్రభుత్వం వస్తే మాత్రం డెఫినెట్ గా సాయశక్తులు ఆ పని చేస్తుంది. అవినీతిని ఫస్ట్ నిర్మూలిస్తే ఆటోమేటిక్ గా తెలంగాణ అనేది బాగుపడుతుంది. ఎందుకంటే ఇక్కడ అవినీతి చాలా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరిని గెలిపిస్తే సీఎం చేస్తే ఈయననేమో మన్మని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతాడు. గతంలో కేసీఆర్ మన్మనితో శ్రీవారికి తలంబ్రాలకి పట్టుబట్టలు పంపిస్తారు. అంటే మీకు అధికారం ఇచ్చింది మీ మన్మన్లకు, మీకోసము, మీ ఫ్యామిలీస్ డబ్బుని ఇక్కడ నుంచి తీసుకొని పోయి బయట దేశంలో దాచుకొని మీరు బాగుపడడం కోసమా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. డెఫినెట్ గా అవినీతి నుంచి నిర్మూలించాలన్న దాని నుంచి పుట్టింది కాబట్టి డెఫినెట్ గా అవినీతి లేదు. డెఫినెట్ గా లేదు, నిరూపించాలి కదా, నిరూపించబడాలి. ఎందుకంటే డెఫినెట్ గా అవును అవినీతి అవన్నీ చూస్తే కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత సంపాదించాడా అనడానికి ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుందంటే నాన్న, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఉండదా? మీరు చూసారా అన్న? మీరు చూసారా? ఒక్క నిమిషం అన్న అనుకుందాము. ఏదో వాళ్ళు వచ్చేసి సీషామాల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, స్కామ్ అన్నారు. పోనీ ఇప్పుడు మీరు ఏదైతే విద్యా వైద్యం అనేది తను వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశాడా లేదా ఢిల్లీలో అనేది కావాలి. అదే విధంగా 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇచ్చాడు, బస్సు ఫ్రీ ఇచ్చాడు. అక్కడ అప్పు లేని రాష్ట్రంగా అప్పచెప్పడం జరిగింది. అప్పు లేని రాష్ట్రం ఇక్కడ అప్పుల పాలు చేసింది. తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేసింది. ఇప్పుడు వచ్చిన సీఎం ఉంటాడు అసలు నాకు దగ్గర 70 లేదు, ఎవరు అప్పై కట్టలేదు, నమ్మకం చూస్తే అప్పై కట్టలేదు. అలా అనుకుంటే నోటుకు నోటు కేసులలో ఆయననే ఒప్పుకొని జైలుకు పోసిన ఎందుకు వచ్చేసి సీఎం గా వచ్చేసి మన వాళ్ళు ఒప్పుకున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి లీడర్ లేరా? అది ఎంత ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు అప్పు పుట్టట్లేదు అన్నారు. నేను రీసెంట్ గా ప్రథమపురి కాలనీ ఎక్స్టెన్షన్ లో అక్కడ చెట్లు కొట్టేసి ట్రిమ్మింగ్ చేసి వేసిన చెత్త ఎత్తడానికి బడ్జెట్ లేదన్నారు. ఇప్పుడు మెస్సీ వస్తే ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? చెత్త ఎత్తడానికి బడ్జెట్ లేదు. అలా చెప్తారు
మరి ఆ ప్రైవేట్ పైసల్ని గవర్నమెంట్ లో యూజ్ చేయొచ్చు కదా, దేనికి కావాలో దానికి యూజ్ చేయొచ్చు కదా. మెస్సీలో వస్తే డబ్బులు ఇస్తాను వాళ్ళు, దేశం బాగు చేస్తామంటే రాష్ట్రాన్ని బాగు చేస్తామంటే ఇవ్వడం వాళ్ళు. నేను పర్సనల్ గా బిర్యానీ తింటా, నేను బిర్యానీ తింటా, మీ అందరికి బిర్యానీ తింటామని నేను తినిపిస్తాను. అంటే ఇప్పుడు తను ఏమంటున్నాడు అంటే నేను పర్సనల్ గా నా ఫ్రెండ్ నేను వీళ్ళిద్దరు తినిపిస్తాను, నేను మీ అందరి బిర్యానీ తింటామంటే నేను తినిపిస్తాను. అంటే సీఎం అనేవాడు మిగతా వాళ్ళ జేబుల ప్యాకెట్లలో ఉన్నాడా, తను ఏమన్నా చెప్తే చేయడానికి? వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి ఇక్కడ పిలిపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ యాసెట్ కమ్ ఓన్లీ ఫర్ తెలంగాణ. కోల్కతా, తెలంగాణ, ఢిల్లీ, బాంబే, ఇట్లా ప్రతి ఇండియాలో ప్రతి స్టేట్ కి వెళ్తున్నాడు. ప్రతి స్టేట్ కి ఓన్లీ తెలంగాణకే వస్తే మీరు అన్నట్టు అది కరెక్ట్. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం అంతా. ఇప్పుడు మనం అనుకుంటే అట్లాంటి మెస్సీలను చాలా మందిని తయారు చేయొచ్చండి. మన ప్రభుత్వాలు కూనుకుంటే అట్లాంటి మెస్సీలను చాలా మందిని తయారు చేస్తే మన దగ్గర నుంచి మెస్సీలను పిలుస్తారు. మన దగ్గర తయారు చేయకుండా బయట నుంచి మెస్సీలను తీసుకొచ్చి వాళ్ళ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మీరు రాజయోగాలు అనుభవిస్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? డెఫినెట్ గా ఎంత మందికి అట్లా మెస్సీలు అవ్వాలంటే అంతమందికి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఎవరెవరికి అందులో వాళ్ళకి టాలెంట్ కావాలి, మేము ఇలా అవ్వాలి, మేము ఒక మెస్సీ కావాలి, మేము ఒక సచిన్ కావాలి, మేము ఒక గావస్కర్ కావాలి, మేము ఒక కపిల్ కావాలని కూడా డెఫినెట్ గా వచ్చే దానికి మీ కార్యాచరణ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ తోనే మేము అనేది ఆల్రెడీ విన్ అయినాము. ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న పార్టీనే వచ్చేసి మేము ఒక పంచాయతీ అండ్ 2 వార్డు మెంబరు, అలాగే కొన్ని ఏరియాలలో వచ్చేసి కొన్ని ఓట్లతోని ఓడిపోయారు. 23 ఓట్స్ 3 ఓట్స్ తోని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము దీన్ని విజయంగానే అనుకుంటున్నాం. నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఖచ్చితంగా మేము 50% అయినా కూడా ఛాలెంజింగ్ గా పోటీ చేపిస్తాం. అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇప్పుడు మనకు వచ్చేసి డివిజన్స్ ఎక్కువైనాయి కాబట్టి 300 వాటికి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలు కొత్త పార్టీని చూజ్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే అంతకు ముందు ఆ పార్టీ మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అనేది అందరికి తెలిసిందే. బంగారు తెలంగాణ అనుకున్నా అది కావట్లేదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తీసు. ఆయన తిని ఇప్పుడు ఏం చేశాడు, నన్ను కోసినా కూడా ఆ మాట అనాల్సిన అవసరం ఉండదు. ఒక సీఎం గా ఉన్న అతను ఆ మాట అనడానికి రైట్స్. అలాంటప్పుడు నీకు అర్హత లేని అర్థం, నువ్వు అర్హుడు కాదు అని నువ్వే చెప్తున్నావు చెప్పకనే. సో అలాంటి వాటిలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా అనుకుంటారు? ఈ పార్టీలు బీజేపీ ఏం చేస్తుంది, ఓన్లీ వచ్చేసి ముస్లిం హిందూ అనే దాంట్లో వాళ్ళు జనాలను మభ్య పెట్టుకుంటూ ఉంటారు. కానీ సెంట్రల్ నుంచి ఇప్పటిదాకా ఏ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా కాలేదు అనేది వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. అబద్ధ ఎలా అయితే 100 రూపాయలు పెట్రోల్ చేశారు, 40 రూపాయలు పెట్రోల్ అన్నారు, 100 రూపాయలు చేశారు. చాలా ఈ విధంగా చూసుకుంటే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జనాల జేబులు కొడుతున్నారు తప్ప రక్తాన్ని పీల్చినట్టు పీలుస్తున్నారు అనేది జనాలకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏది చేయలేకపోతుంది. గత ప్రభుత్వం ఏం చేయలేదు, కాంగ్రెస్ నెక్స్ట్ ఇంకా ఏంటి ఛాన్సెస్ అనుకుంటే ఖచ్చితంగా సెంట్రల్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినాక వెంటనే వచ్చేసి విద్యా వైద్యం అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది. వాళ్ళు చెప్పిన వాగ్దానాల్లో నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే అనేది ప్రజలందరికీ తెలుసు. ఇది ఇంపార్టెంట్ అనేది, విద్యా వైద్యం అనేది ఇంపార్టెంట్ జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇక మీద వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకుంటారని గట్టి బలంగా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో మేము ఆల్రెడీ గెలిచాము కాబట్టి రెండు వార్డ్స్ అయినా ఒక పంచాయతీ అయినా గెలిచాము. మాకు వచ్చేసి ఓటు అనేది ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని మాకు అర్థమైంది. ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 3 పార్టీల నుంచి విసిగి వేసారిపోయింది కాబట్టి ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. డెఫినెట్ గా మా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఎందుకంటే మేము ఇప్పటికీ కూడా ప్రజలలో తిరుగుతున్నాము, వాళ్ళ సమస్యలు వింటున్నాము. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఎవరు వచ్చినా మాకేం చేయట్లేదని చెప్తున్నారు. డెఫినెట్ గా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా మనందరం చూసుకుంటే చాలా న్యూస్లలో వీడియోస్లలో కూడా చూస్తాం, యూట్యూబ్లలో రూలింగ్ లో పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆపోజిషన్ లో నిలబడ్డ వాళ్ళందరినీ ఇష్టం వచ్చిన రౌడీజం చేస్తున్నారు. రౌడీజం చేయడానికి ఇప్పటి అది ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా ఉందన్న. ఇంత డెవలప్మెంట్ అయిందన్నప్పుడు మొన్న ఈ మధ్యలో చూస్తే ఏమంటే టాయిలెట్ పోస్తారా నోట్లలో, అదా ఇది ఏ కాలంలో ఉన్నాం మనము? ఏంటిది మీకు అపోజిషన్ లో నిలబడితే మీరు టాయిలెట్ పోస్తారా మనుషుల నోట్లలో?
ఎక్కడున్న రాజుల యుగమా ఇది రజాకారుల యుగమా లేదంటే వచ్చేసి తెల్లదొరల యుగం అనుకుంటున్నారా? ప్రతి మనిషి ప్రతి పౌరుడికి వచ్చేసి హక్కు ఉంటుంది, నిలబడే రైట్స్ ఉంటాయి. మీరు ఆపోజిషన్ లో నిలబడితే ఇష్టానికి మీరు ఏంటిది రూలింగ్ లో ఉన్నారని చెప్పేసి రౌడీజన్ చేస్తే దాన్ని గెలుపు అంటారా? మీకు చేతనైతే డైరెక్ట్ గా మీరు పనులు చేసి ఇంప్లిమెంట్ చేస్తే మీకే మళ్ళీ ఓట్లేసేది. ఎందుకంటే పోయినసారి ప్రభుత్వం ఏం చేయలేదన్న కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎంతసేపటికి మా దగ్గర ఏం లేదు అన్నందుకే కదా ప్రజలు ఏం లేదు ఇక్కడ నెక్స్ట్ ఏంటిది అని ఆలోచిస్తున్నారు కదా.